ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షజత్రాः స్థిరైరంగైస్తుష్टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं. నిన్న మనం ఆత్మరతి, క్రియావాన్, బ్రహ్మవిదాం వరిష్ఠ వీటి గురించి మనం చూసాం. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆత్మరతి ఆత్మక్రీడుగా ఉంటాడు. ఇది బ్రహ్మవేత్తలలో వరిష్ఠులైనటువంటి వాళ్ళు పొందేటువంటి స్థితి, అనుభవం. నిన్న మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే మంత్రంలో పూర్ణమైనటువంటి జ్ఞానానికి, జ్ఞానం పొందడానికి సహకరించేటువంటి సాధనలు ఏమిటి అని ఆ సాధనల గురించి ప్రస్తావిస్తున్నారు వచ్చే మంత్రంలో. ఏమిటా సాధనలు అంటే, సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యతి యతయః క్షీణదోషాః. సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యతి యతయః క్షీణదోషాః. ఇక్కడ 4 సాధనలు చెప్పారు. సహకారీ సాధనలు, జ్ఞాన సహకారిణి. ఈ 4 సాధనలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటిది సత్యేన లభ్య. సత్యం అంటే ఏమిటి? సత్యేన అనృత త్యాగేన మృషావదన త్యాగేన లభ్య ప్రాప్తవ్య. అంటే సత్యము. సత్యము అంటే అసత్య పలకకుండా ఉండడం, అసత్య వచనాలని త్యజించడం, అది సత్యం. అంటే ఎప్పుడు అసత్యం, అసలు అసత్యం ఆడవలసిన పని లేనటువంటి స్థితిలో ఉంటాడు సాధకుడు, ఈ సన్యాసి. ఈ సన్యాసి ధర్మాలు చెప్పు. భిక్షో అనుకున్నాక మనం భిక్షోహో,
కాబట్టి అనృత త్యాగేన అంటే అసత్య వచనాన్ని త్యజించడం, అనృత త్యాగేన లభ్య. ఈ అసత్యము అనేటువంటిది అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే, చాలామందికి మనం యోగ రహస్యాలు ఏమంటారంటే 12 సంవత్సరాలు అసలు అసత్యం పలకకుండా ఉంటే ఆ ఆ తర్వాత ఆ వ్యక్తికి వాక్ శుద్ధి కలిగి ఆయన ఏం చెబితే అది జరిగిపోతుంది. తపఃఫలం సత్యాన్ని అనుష్ఠానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఇది. లభ్య ప్రాప్తవ్య సత్యము. ఈ సత్యం గురించి అన్ని మనకు తెలుసు కాబట్టి మీకు సత్యం అంటే ఏమిటో దాని మీద కాబట్టి అబద్ధం ఆడకుండా ఉండడం. కొన్ని కొన్ని చూడండి, జాగ్రత్త వినండి. మనకి చిన్న పొరపాటు మనం చేస్తూ ఉంటాం జీవితంలో. ఏంటంటే ఒక గోల్డెన్ మంత్రం, ఎవ్రీ ట్రూత్ నీడ్ నాట్ బి స్పోకెన్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సత్యమే, కానీ ప్రతి సత్యము చెప్పాల్సిన పని లేదు. ఏదో నాకు కొన్ని సత్యాలు తెలుసు, తెలిసినవన్నీ అందరికీ అవసరమా? అవసరం లేదుగా. అది ఈ విధంగా మనం ఉండగలిగితే సత్యం, మనం ఏంటి సత్యం కానివి కూడా సత్యం అని భ్రమించి అది 10 మందికి చెప్పుతూ ఉంటాం, ప్రచారం చేస్తూ ఉంటాం. మీరు చూసారా ఆ విషయాన్ని? నేను చూడలేదు, విన్నానండి. ఇవన్నీ ఎందుకు? మరొక సాధన చెప్తాను మీకు. ఇప్పుడు 10 మంది కూర్చున్నారు, 10 మంది 10 విషయాలు చర్చించుకుంటే ఏదో వస్తాగా, ఇళ్లలో మనం ఇంట్లో కూర్చున్నాం, ఓ 10 మంది ఉన్నారు, ఏదోదో జ్ఞాపకాలు వస్తాయి, ఏదో చెత్త ఉత్తలు కలుగుతూ ఉంటాయి, ఏదోదో మాట్లాడుతుంటాం, ఏదో సంబంధం ఉన్నవి సంబంధం లేనివి ఒక ఒక చోటు నుంచి మరో చోటుకి మనసు అలా తీసుకెళ్తూ ఉంటుంది. అందరి మనసులు అలాగే ఉంటాయి. ఇంకోటి మీరే చెప్తున్నారు, నాకేదో గుర్తుకొచ్చి నేను చెప్పాలని. నాకేం చెప్తుంటే నన్ను ఆపి మీరు ఇంకోళ్ళు ఎవరో వచ్చి, అది కాదండి స్వామి నమాడిన ముందు అది ఆపని తర్వాత చూసుకోవచ్చు, నేను ఒక విషయం చెప్తాను అని వాడు చెప్పి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో మనం ఉన్నాం. మనకి వస్తాయి థాట్లు, నీకేమైనా నాకైనా. ఆ, ఆ, ఎవరో ఇప్పుడు గురుదేవ్ గురించి మాట్లాడతారు అనుకోండి, చిన్మయాల వారి గురించి. నేను చిన్నప్పటి నుంచి చూసాను ఆయన్ని, నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ అప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు స్ఫురణకు వస్తాయి. అప్పుడు నేను చెప్పాలి అనే ఒక థాట్ వస్తుంది. అంటే అది చెప్పాలి అవసరమా? ఇది ఒక సాధన చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఇది ఇప్పుడు అవసరమా? ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరమా? ఇప్పుడు నేను కూడా జోడించి చెప్పాలా? నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది, ఈ విషయంలో నాకు పరిచయం ఉంది అని చెప్పడం అవసరమా? మనం అక్కడ మౌనంగా కూర్చోలేమా? ఈ సాధన చేయండి కొంచెం. నేను చేస్తుంటాను. పూర్ణంగా అందులో బాగా నిష్ణాతత్వాన్ని సంపాదించాలి. నేను చేస్తుంటాను సాధన. ఎవరైతే మాట్లాడుతుంటారు అనుకోండి, నాకు అభిప్రాయాలు జోడించవచ్చు, దానికి ఆ అభిప్రాయాలు నేను కూడా చెప్పచ్చు, కానీ చెప్పను, వింటాను. ఎందుకంటే అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. నా విషయాలు, నా అభిప్రాయాలు, మతం అంటే అభిప్రాయం, అవన్నీ జోడించాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. సత్యమే, కొన్ని కొన్ని సత్యాలే కావచ్చు, కానీ వాళ్ళకి అనవసరం. కొన్ని సత్యాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు సత్యాలు, చిన్నపిల్లలకి చెప్తామా? చెప్పం కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మనసులో ఈ ఈ మనకు ఈ అంతరంగ శక్తిని మనం కొంచెం ఆ లోపల అలాగా దుర్వినియోగం చేయకుండా ఉండగలుగుతాం. సత్యేన లభ్య. ఇంకా చాలా చెప్పుకోవచ్చు సత్యం గురించి మనం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యమపి అప్రియం న బ్రూయాత్ ఉన్న శ్లోకాలు ఉన్నాయి కదా. అందుచేత లబ్ధ. కించ తపసా, రెండవది తపస్సు. తపసాహి ఇంద్రియ మన ఏకాగ్రతయా మనసశ్చ ఇంద్రియాణం చై ఐకాగ్ర్యం పరమం తప. శాంతి పరంలో వస్తుంది మహాభారతంలో. తపస్సు అంటే ఏమిటి? చాలా ప్రసిద్ధమైనటువంటి నిర్వచనం. ఒక నిర్వచనం. తపస్సు అంటే ఏమిటి? మనసశ్చ ఇంద్రియాణం చై, అంటే మనస్సు ఇంద్రియములు ఏకాగ్రతని పొందడమే తపస్సు. అంటే అది ఆ మనసు అలా పరిగెడుతూ ఉంటుంది.
ఇంద్రియాలు పరిగెడుతుంటాయి. ఇవన్నీ ఒక లైన్లో తీసుకొచ్చి ఇంద్రియాలని, మనసుని సంఘటితం చేసి మనం దేని మీద కేంద్రీకృతం చేయాలనుకుంటున్నామో ఆ విషయం మీదనే కేంద్రీకృతం చేయగలిగితే ఇటు అటు పోకుండా దాని తపస్సు అన్నారు. అది తపస్సు అంటే మనస్సు ఇంద్రియములు ఏకాగ్రతం చేత సంపాదించేటువంటిదే తపస్సు. ఏకాగ్రత మీకు అందరికి తెలిసిన ఉదాహరణ కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సూర్యకిరణాలు బాగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. అదే అద్దాన్ని పెట్టి అద్దం ద్వారా ఫోకస్ అయ్యి కాన్వెక్స్ లెన్స్ అవి బాగా కేంద్రీకృతం అయ్యి పేపర్ని కూడా దహింపజేస్తుంది. ఎవరికైనా ఒంటి మీద వేస్తే మండిపోతుంది ఒళ్ళు, బా అంటాం. చిన్నప్పుడు చేసేవాడు ఈ పెక్కి పనులు అన్నీ కూడాను. అద్దం పెట్టుకోవడం, ఇవ్వడం, దూరంగా వేయడం వెళ్ళగాను వాడు చక్కర్రం ఉంటుంది అక్కడ, అబ్బా అంటాడు. అది ఏకాగ్రత. ఇంకొకటి ఏంటంటే ఈ విషయంలో ఏకాగ్రతలో ఒక మంచి విషయం చెప్తాను, చిన్నపిల్లలకి చెప్తుంటాను నేను. అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? పిల్లలకి కానీ యువతికి కానీ మన అందరికీ తెలుసుకోవాలి ఏకాగ్రత అంటే ఏంటంటే చిత్తవృత్తులు ఒక వస్తువు వైపు కానీ ఒక దేని మీద కేంద్రీకృతం చేయడం. అది అందరికీ తెలుస్తుంది, సరిపోతుంది. కానీ ఉన్న ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, యాజ్ లాంగ్ యాజ్ ఐ విష్ అని జోడించాలి దానికి. అంటే ఒక గంట సేపు నేను చదువుకుంటున్నాను, ఈ గంట సేపు నా మనసు ఇంద్రియాలు పాఠ్యాంశం మీదనే ఉండాలి, గంట సేపు నేను చదువుతాను అని అనుకుని సంకల్పించిన వెంటనే గంట సేపు కూడా ప్రపంచాన్ని మర్చిపోగలిగితే మనసు ఇంద్రియాలు బుద్ధి అన్నీ కూడాను ఆ విషయం మీదనే కేంద్రీకృతం చేయడం జరిగితే మన సంకల్పానుసారం అది ఏకాగ్రత. ఇంకో విషయం చెప్తాను, ఇది చిన్నపిల్లలకి చెప్తుంటాను. మనం చిన్నపిల్లలు ఏమిటి, మనం పిల్లలమే. కాన్సన్ట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లవ్. ఎక్కడ ధారణ కుదురుతుంది అంటే ఎక్కడైతే మనం ఏ వస్తువుని కానీ వ్యక్తిని కానీ పూర్ణంగా ప్రేమిస్తామో అక్కడ పూర్ణమైనటువంటి ఏకాగ్రత సహజంగా వచ్చి పడుతుంది. సమయం తెలియదు, సమయం అనేటువంటి భానం దాటిపోతాం. ఇంత సమయం అయిందా అనిపిస్తుంది. 6 గంటలు కూర్చుంటాం, 8 గంటలు కూర్చుంటాం, సత్సంగంలో కానీ కచేరీల్లో కానీ లేదా ఏదో చర్చాంశంలో కానీ. అన్నిటికన్నా ముఖ్యం పేకాట. సరదాగా కొన్ని ఇళ్లలో పేకాట ఆడుతుంటాం పండగల్లో, సరదాగా ఆడతారు. డబ్బులు ఉన్నా ఇదంతా ఒక కుటుంబం సరదాగా ఆడుకుంటారు. కానీ ఆ పండగ 3 రోజుల్లో ఈ పేకాట ఆడే కొంతమంది ఉంటారు మహానుభావులు, సరదాగాను. అది వ్యభిచారం లేకపోతే ఒక వ్యసనం ఇలాంటివి ఏమి లేవు అందులో. అది కేవలం పేకాటే, సరదాగా ఆడుకుంటారు ఇంట్లో. కానీ ఈ మగవాళ్ళందరూ ఆడుకుంటూ కూర్చుంటారు. ఈ ఆడవాళ్ళకి పాపం 3 రోజులు పండగ, 3 రోజులు సంక్రాంతి వచ్చింది అనుకోండి, భోగి, సంక్రాంతి, కనుమ, కొన్ని ఇళ్లలో చూశాను. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆడుతుకుంటుంటారు. వాళ్ళకి గంటలు గంటలు గడిచిపోతాయి, లేవరుగా 2 గంటలు పడుకుంటారు 3 రోజులు, మళ్ళీ వేస్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ టగడగా వచ్చేస్తారు. వెయ్యి ఆట వేయి, నెక్స్ట్ వేయి, ఎవరికి వచ్చింది, ఎంత వచ్చింది. వీళ్ళకి ఇదేమిటి టైం దాటిపోతుంది. ఎందుకని అంత కాన్సన్ట్రేషన్లో కూడాను. ఎందుకని ఆడతాం, సరదాగా అందరం కలిసాం. మళ్ళీ రాగద్వేషాలు లేవు అందులో. అంటే ఈ మామూలుగా జూదం ఆడుతున్నాం వ్యక్తులతో అంటే దానిలో రాగము, కోపము, తర్వాత వాడిని చంపేద్దాం, వీడిని ఓడిద్దాం, వాడి డబ్బులు పక్కొట్టదు, ఇలాంటివి ఉండవు. సరదాగా ఆడుకుంటున్నాం ఇంట్లో అందరూను. కానీ మనసు ఆ లవ్ కాబట్టి కాన్సన్ట్రేషన్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు లవ్. అది ప్యాకాట్ లవ్ చేస్తాను కాబట్టి అసలు కాన్సన్ట్రేషన్ వచ్చి పడుతుంది. ఇంకో విషయం తపస్సు గురించి చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ డివియేటింగ్ టాపిక్. మరి అలాంటి ఏకాగ్రత ఎలా సంపాదించాలంటే అసలు ప్రేమ కుదరాలి. ప్రేమ ఎలా కుదురుతుంది?
గురువు మీద కానీ, శాస్త్రం మీద కానీ, భగవంతుడి మీద కానీ ప్రేమ కుదరాలి అంటే ఏమిటి? ఏం చేయాలి మరి? హౌ టు లవ్ అంటే, అందుకే ఇక్కడ ఏమన్నారు పెద్దవాళ్ళు, వ్యాసులు వారు వీళ్ళందరూ కూడాను, లీలలు అంటే గ్లోరీస్, విభూతులు. ఆ గురువు గారి గురించి మనం తెలుసుకుంటే ఇంత గొప్పవాడా అనే ప్రేమ కలుగుతుంది. ఓ అసలు చాలా మంది చెప్పారు నాకు, స్వామీజీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడ ఎంత మంచిదాలు, ఎంత శుద్ధంగా అనుకోలేదు, ఏదో అనుకున్నాను, కానీ ఆవిడని చూస్తేనండి చిరులు దండం పెట్టాలి మా ఆవిడకి. అసలు ఎంత సౌందర్యాలో, ఎంత ఇదో ఎన్నో నేర్చుకుంటున్నాను, ఆవిడే నాకు గురువుగా అయిపోయారండి. అసలు ఇంకా ప్రేమిస్తున్నాను పెళ్ళైన తర్వాత అంటాడు. నా జీవితం మొత్తం మారుస్తున్నారు ఆవిడ. ఇన్ని లక్షణాలు ఉన్నాయని పెళ్లి ముందు తెలుసుకోలేకపోయాను, కానీ నాకు అదృష్టం అలాంటి భార్య దొరకడం అని కొంతమంది చెప్పారు నాకు. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, గ్లోరీ, విభూతి అంటే వాళ్ళ గొప్పతనం తెలుసుకోగలిగితే అప్పుడు ప్రేమ పెరుగుతుంది. అందుకే ఈ కథలు, విష్ణుమూర్తి కథలు కానీ, సెయింట్స్ అండ్ సేజెస్ స్టోరీస్ కానీ, లేదా శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాలు మన బుద్ధికి అందించగలిగితే, ఆ బుద్ధి అమ్మా ఎంత మంచి ఆశయాలు ఉన్నాయా, ఎంత గొప్ప మహాత్ముడా, ఎంత మహనీయుడా, ఇంత సింపుల్లా, ఇన్ని లక్షణాలైనా ఉన్నాయా అన్నప్పుడు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ భగవంతుని మీద కానీ, గురువు మీద కానీ, శాస్త్రం మీద కానీ ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ పెరిగిందో కాన్సన్ట్రేషన్ వచ్చి పడుతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ మన సంకల్పానుసారంగా మనం చేసుకుంటామో, ఇప్పుడు గంట సేపు మాట్లాడుతున్నాను, ఈ గంట సేపు నాకు వేరే వృత్తులే ఉండవుగా, శాస్త్రమే చెప్పుకుంటున్నాం. మీ మనసు సరిగ్గా వినగలిగితే గంట సేపు తపస్సే, లేదా తపస్సు కాదు. మంచి మంచి విషయాలు ఇవన్నీ కూడా. తపస్సుకి తితిక్షగా మనం ఎప్పుడు చెప్పాను మరి మీ క్లాసులో, నేను చెప్పినట్టు గుర్తు నాకు. తపస్సుకి తితిక్షకి తేడా ఏమిటి? తితిక్ష, తపస్సు రెండు ఒకలా కనిపిస్తాయి, కానీ రెండుగా. తితిక్ష అంటే ఫర్బేరెన్స్, భరించడం, సహనశీలత. తపస్సు వేరు. ఇప్పుడు తపస్సును వాలంటరీగా అంటే ఏమిటి? ఇప్పుడు తితిక్ష ఉంది అంటే మనకి ఏదో ఓ రోజు భోజనం దొరకలేదు, అదే ఉదాహరణ చెప్పాను మీకు మొన్నప్పుడు, చిన్న సింపుల్ ఉదాహరణ. భోజనం దొరకలేదు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, ఎక్కడో తిరుగుతున్నాం, అన్నం సరిగ్గా దొరకలేదు, తిండి దొరకలేదు, ఆ రోజంతా ఏం దొరకలేదు తినడానికి, కానీ ఏదో డబ్బులు ఉన్నాయి కానీ దొరకలేదు. ఆ మొన్నాడు మీరు వచ్చి నిన్నంతా తపస్సు చేశాను నేను, అసలు ఎంత తపస్సే నాకు అనకూడదు. అది తపస్సు కాదు, అది తితిక్ష కూడా కాదు. మనం కంప్లైంట్ చేస్తున్నాం కాబట్టి, ఏడుస్తున్నాం కాబట్టి. అలా కంప్లైంట్ చేయకుండా సరే వాళ్ళ భోజనం దొరకలేదు, దీన్ని కొంచెం భరిద్దాం, ఆకలిని భరిద్దాం అని కామ్గా ఆకలి భరిస్తూ ఏదో నీళ్లు తాగుతూ ఆ రోజంతా గడిపి మొన్నాడు ఉదయం లేచిన తర్వాత నేనంతా తితిక్షానండి, నాకు నేను అన్నం లేదు, దొరకలేదు, తినాలని కోరుకుంది, దొరికితే తింటాను తినేవాడిని, దొరకలేదు కాబట్టి నిన్న తితిక్ష అయింది. అన్నం ఉండి అందరూ శుభ్రంగా పంచపక్ష పర్వాలతో వండుకుని తింటున్నారు అందరూ. ఆ రోజు నాకు సోమవారంనో, శనివారంనో, మంగళవారం ఏదో ఒక వ్రతం, అంటే ఎవరి వారం తినను, కానీ అందరూ భోజనం చేస్తున్నారు, నేను మటుకు భోజనం చేయను. అన్ని పదార్థాలు ఉన్నప్పటికీ కూడా లోపల ఎటువంటి తెలుగులో అచ్చదులు ద్రాపిరిగుంటదనం ఉంటాం. అంటే ఏంటంటే ఏదో ఒక తినేద్దాం అనేటువంటి కోరిక, తపన, తాపత్రయం లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటూ, అన్ని పదార్థాలు ఉన్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, వాసన ముక్కు ద్వారా కలుగుతున్నప్పటికీ, లొట్టలేసుకుంటూ తింటున్న శబ్దాలు చెవిలో పడినప్పటికీ కూడాను మనసు నిశ్చలంగా ఉండగలిగితే తపస్సు. అంటే ఏమిటి తపస్సు? ఏమైంది? అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉండి త్యజించడం అనేటువంటిది. త్యజించి దాని మనసు దాని ఎందు లేకుండా నేను లక్షించినటువంటి ఒక పదార్థం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, లేకపోతే నా విద్యాభ్యాసం మీద కానీ, లక్ష్యం మీద కానీ కేంద్రీకరణ చేయగలిగితే ఆ స్థితి తపస్సు అయింది. ఈ తపస్సుకేను కాబట్టి అది ఏకాగ్రత అని చెప్పి ఒక మాట చెప్పేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు, మనం బాగా మంథనం చేసుకోవాలి. ఈ ఇంద్రియాలు, మనసు ఏకాగ్రత జరిగితే తపస్సు. ఎప్పుడు జరుగుతుంది ఏకాగ్రత అంటే ఇన్ని విషయాలు జరగాలి, ప్రేమ ఉండాలి అని ఇత్యాది చెప్పినవన్నీ. ఇది స్మరణాత్. తదిహి అనుకూలం ఆత్మదర్శన అభిముఖీ భవాత్. ఆత్మదర్శనానికి అభిముఖంగా ఉంది కాబట్టి, అంటే ఆత్మదర్శనం వైపు తపస్సు అనేటువంటి తిరిగి మన అక్కడ తీసుకెళ్తుంది కాబట్టి, అభిముఖంగా ఉంది కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి, అభిముఖం అని అభిముఖాత్ ఆత్మదర్శన అభిముఖీ భావాత్ పరమం సాధనం తపః. అందుకే తపస్సు అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి పరమ సాధనం, అది తపస్సు. అందుకే మన సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడు మాతో ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవారు,
ఆయన దగ్గర మేము దగ్గర సుమారు 20 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాం. 20 18 సంవత్సరాలు ఉండడం అంటే అలా ఉండడం కదా, కలవడం, మాట్లాడడం, సత్సంగం చేసుకోవడం, ఆయన దగ్గర ఎన్నో విషయాలు. ఆయన అంటూ ఉండేవారు, ఆయన తపస్సు అంటే ఏం లేదు, మన ఆర్ష సంపద అంతా తపస్సే కదా నాయన అంటూ ఉండేవారు. అసలు అందరికి తపస్సే. మన అసలు భారతదేశంలో పూర్వం మనకి ఇచ్చినటువంటిది ఏమిటంటే తపస్సే. తపస్సే మన ధరోహరం. అంటే మన యొక్క పరంపరంగా తెప్పించుకున్నటువంటిది ఏమిటి, ఋషుల దగ్గర నుంచి, మన పూర్వీకుల నుంచి మనం సంతరించుకున్నటువంటిది ఏమిటి అంటే తపస్సేట. అంటే తపస్సు అంటే తపో విధానం. అన్నిటికీ ఏం సాధించాలో తపస్సే. అగస్త్యుల వారి చేరు చదవండి, ఆయన తపస్సు చేశాడు. ఆయన వాళ్ళ భార్య అడిగింది పాపం, నాకు భవనాలు కట్టుకోవాలి, బంగారం కట్టుకోవాలి అంటే, డబ్బులు, తపస్సుకి సంపన్నుడే. ఆయన వినియోగించడు. ఎక్కడ వినియోగం అక్కడ వినియోగిస్తాడు. అంటే తపసా, తపస్సే. ఇహలోక పద ఇహ సంపదలు కానీ, పరలోక సంపదములు కానీ, పరలోకం అంటే స్వర్గాది సంపదలు సంపాదించడం కానీ, బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ సంపాదించడం కానీ, పూర్తిగా ఆత్మసాక్షాత్కారం కలిగించుకోవడానికి కానీ, అన్నిటికీ మనకి ఋషులు ఇచ్చినటువంటిది ఆర్ష సాంప్రదాయం ఏమిటి అంటే తపస్సే. తపస్సు చేసుకో. తపస్సు ద్వారా పొందలేనటువంటిది ఏదీ లేదు సుమా. నీకేం కావాలి తపస్సు చేయి. అపరమైన పరమైన తపస్సే. అందుచేత అది అభిముఖం. అసలు దీని ఆత్మజ్ఞానానికే కాదు, దేనికైనా తపస్సు చేయాలి. కాబట్టి అది ఆత్మదర్శన అభిముఖీ భావ. అసలు పూర్ణమైనటువంటి తపస్సు నిష్కామంగా ఉండడం, అంటే ప్రపంచం మీద ఎటువంటి కోరికలు లేనటువంటి తపస్సు ఏదైతే ఉన్నదో ఆ తపస్సు బ్రహ్మ వైపు తిరిగి ఉంటుంది. కాబట్టి ఆ పూర్ణంగా ఆ తపస్సు అనేటువంటి చేయడం వల్లనే ఆ బ్రహ్మానుభూతి కలుగుతుంది. పరమం సాధనం తప. అంటే సాధనాలు అన్నింటిలో ఉత్కృష్టమైనటువంటిది, పరమమైనటువంటి సాధనం ఏమిటి అంటే తపస్సే. నా ఇతరాత చాంద్రాయణాది. ఈ చాంద్రాయణ వ్రతాలు ఉంటాయి కదా, చాంద్రాయణం, పౌర్ణమాసం, ఇలాంటి వ్రతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కర్మకాండాలు. అమావాస్య చేసే వ్రతం, ఇది చంద్రాయణ వ్రతం, ఇలాంటి వ్రతాలన్నీ ఉంటాయి. ఈ కర్మకాండలు, అగ్నిహోత్రాది కర్మలు ఎట్టి చేస్తూ ఉంటారు. ఈ వీటి వల్ల రాదు అని చెప్పేసాడు ఆయన. నాతో చాంద్ర ఇతర చాంద్రాయణాది. సరే, అంతేగాని ఈ చాంద్రాయణ అనేటువంటి మొదలైన తపస్సులు ఇక్కడ పనికిరావు, అన్వయించవు అని అర్థం. నా ఇతర చాంద్రాయణాది. అలాంటి తపస్సులు పనికిరావు ఆత్మజ్ఞానానికి. ఒక రోజంతా ఉపవాసం ఉన్నానండి అంటే ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఉపవాసం మంచిదే, ఆరోగ్యం బాగుంటుంది. బ్రహ్మ రాదు. నేను తపస్సు చేశాను, ఉపవాసం ఉన్నాను, బ్రహ్మ, అది కుదరదుగా. అది జ్ఞానాదేవత కైవల్యం. కాబట్టి అటువంటి తపస్సు. ఏష ఆత్మ లభ్య ఇది అనుషంగ సర్వత్ర. ఇక్కడ లభ్య అనే పదం ఉంది కదా, పొందడం జరుగుతుంది, పొందుతాము, లభిస్తుంది అన్నటువంటిది అన్ని చోట్ల దానికి మనం అధ్యాహారం చేసుకోవాలి. అంటే దేనితోటి చూడు, సత్యేన లభ్య, తపసా లభ్య, సమ్యజ్ఞానేన లభ్య అని లభ్య అనేటువంటిది అన్ని చోట్ల అన్వయం చేసుకోవాలి. లభ్య పొందుతాడు, పొందుతాడు, పొందుతాడు. సత్యం ద్వారా పొందబడుతుంది, తపస్సు ద్వారా పొందబడుతుంది, సమ్యజ్ఞానం ద్వారా పొందబడుతుంది, బ్రహ్మచర్యం ద్వారా పొందబడుతుంది అనే లభ్య అనేటువంటి పదం అనుషంగ సర్వత్ర. సమ్యజ్ఞానేన యథాభూత ఆత్మదర్శనేన. అసలు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడమే సమ్యజ్ఞానం. ఒక వస్తువు, అసలు వస్తు స్వరూపం ఏమిటి, ఇది వేదాంతంలో చాలా గొప్పది. మన శాస్త్రాలు అసలు అసలు వస్తు స్వరూపం ఏమిటి, అదే చింతన. అసలు మనకు చూస్తున్నటువంటి జగత్తుగా ఉన్నదా, నామరూపాలు కనబడుతున్నాయి, అవి యథార్థ స్వరూపమా? అసలు ఈ కనబడుతున్నటువంటి నామరూపాలే మిథ్య కదా. దాని మీద ఇంకా మనం కొన్ని ఆరోపించుకొని ఈ వస్తువులు, కనబడుతున్నటువంటి వస్తువులనే మరో విధంగా చూసుకుంటూ సైకలాజికల్గా, మానసికంగా మరో ఇతరమైనటువంటి భావాలు ఆరోపించుకోవడము. ఒకప్పుడు స్థూలంగా ఏదో ఒక పాము, తాడు పాముగా కనబడినప్పుడు కనబడినట్టుగా కనబడుతున్నట్టుగా ఒక వస్తువును చూసి మరో వస్తువుగా భ్రమించడం. అసలు ఈ స్వరూపం ఏమిటి, అసలు ఈ వస్తువు స్వరూపం ఏమిటని ఆలోచించాలి. కొంచెం తపస్సు చేస్తే, తపస్సు అంటే ఆలోచన, ఆలోచన బాగా చూడండి. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఆశ్చర్యం అంటే, భూమి మీద
మీ కనబడుతున్న ఇన్ని రంగులు ఏవైతే ఉన్నాయో, ఈ రంగులన్నీ ఒక తత్వం నుంచి వచ్చినటువంటివే కదా. భూమి ఒకటే మట్టి. ఈ మట్టిలోనే ఇన్ని రంగులు, ఇన్ని హంగులు. చెట్టు రాయి కాదు, అన్ని భూమి నుంచి వచ్చే పదార్థం నుంచి వచ్చింది కదా. కానీ ఇంత వ్యత్యాసమా? ఇన్ని రంగుల, ఇన్ని రకాల పదార్థాల. కొంచెం అంటే ఆ కొంచెం సాధన అంటే ఆ యొక్క ఆలోచన చేస్తుంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వైవిధ్యం ఇందులోనే ఉన్నది. మరి అసలు దీని స్వరూపం ఏమిటి? సైంటిఫిక్గా కూడా ఏమంటారంటే, నో వన్ హ్యాస్ సీన్ ఎనీ ఆబ్జెక్ట్ అన్నాడు ఆయన. ఏ వస్తువు కూడా ఉన్న వస్తువుగా ఎవరికి కనబడదుట. ఎవరూ ప్రపంచాన్ని చూడలేదన్నాడు ఒకతను. నో వన్ హ్యాస్ సీన్ ద వరల్డ్. ఎందుకని? ఉన్నది ఉన్నట్టుగా కనబడదు. ఎందుకని? దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ ఆఫ్ పెర్సెప్షన్ బిట్వీన్ టూ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ కలర్ బ్లైండ్నెస్ అన్నాడు ఆయన. ఏదో ఒకటే వస్తువుని ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు చూస్తున్నప్పటికీ కూడా కొద్దిగా రంగుల్లోనూ హంగుల్లోనూ కొద్ది తేడాలు ఉంటాయన్నాడు. చాలా సూక్ష్మమైనటువంటి తేడాలు ఉంటాయి అందులో. వాళ్ళిద్దరూ ఒక వస్తువును చూస్తున్నప్పటికీ, ఒకే వస్తువును చూస్తున్నామని అనుకుంటున్నప్పటికీ, ఇది ఎరిపోయి ఆయన ఎరిపడ్డాడు, వీడిని ఎరిపోయి అంటాడు. అయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని ఎవరూ చూడలేదన్నాడు. ఎందుకని ఎవరు చూస్తున్నా దే ఆర్ కండిషన్డ్ బై దేర్ ఓన్ ఐస్. కాబట్టి యథార్థ స్వరూప జ్ఞానం అంటే అసలు అసలు ఉన్నదట్టుగా తెలుసుకోవడం అనేటువంటిది. అది స్వరూప జ్ఞానం, అది సమ్యక్ జ్ఞానం. యథాభూత ఆత్మదర్శనేన అసలు అసలు ఉన్నది ఉన్నట్టుగా ఆ జ్ఞానాన్ని పొందడం అనేటువంటి అంటే సరైనటువంటి ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? ఆధారం అని, లోపల అని, నేను అనేటువంటి భావన అని వస్తుంది. ఆత్మకు చాలా అర్థాలు ఉన్నాయి. కానీ అందులో శుద్ధమైన ఆత్మ ఏది? అసలు ఆత్మ ఏది? ఎందుకంటే కొన్ని చోట్ల మనసును కూడా ఆత్మను అంటాం. ఆత్మశుద్ధి అంటే ఇక మనశ్శుద్ధి. ఆత్మశుద్ధి ఏమిటి? ఆత్మశుద్ధమే కదా. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. అందుచేత ఈ ఆత్మ అనేటువంటి శబ్దం ఆత్మద ఇన్ని ఆత్మ, నేను దేహాత్మని, ప్రాణాత్మని, ఆకలిగా ఉంది అప్పుడు దేహాత్మ ప్రాణంతో శరీరం తాదాత్మ్యం చెందినటువంటి వాడిగా ఉంటాను. నల్లగా ఉన్నాను, శరీరం నేను నల్లగా. ఇక్కడ నేనంటే దేంతో తాదాత్మ్యమైంది? ఆత్మ. ఏ ఆత్మ? దేహాత్మ. దేహమే నేను అనుకోండి. కాబట్టి అసలు శుద్ధ ఆత్మ ఏమిటి అనేటువంటిది సమ్యజ్ఞానేన యథాభూత ఆత్మదర్శనేన లభ్య. అప్పుడు దొరుకుతుంది. ఇదేమిటి? ఆ బ్రహ్మ వస్తువు, ఆత్మ వస్తువు దొరుకుతుంది. ఇంకా ఆఖరిది ఏమిటి? మనం చెప్పుకున్నాం కదా, సత్యం అంటే సత్యేన తపసా, తపస్సు ద్వారా, సత్యము ద్వారా, తర్వాత సమ్యజ్ఞానేన, నాలుగవది బ్రహ్మచర్యేణ, మైథున అసమాచారేణ. ఈ మైథునం అనేటువంటిది పూర్తిగా త్యజించడం అనేటువంటిది. మైథున క్రియ త్యజించాలి పూర్తిగా. ఎవరు ఇది? అందుకే ఎవరు చెప్పారు ఇది? పూర్ణమైనటువంటి సన్యాసులకే. పూర్ణమైన సన్యాసే ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడో ఇప్పుడో అబద్ధం ఆడాల్సి వస్తున్నది. ధర్మరాజుకే తప్పలేదు. ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది. వ్యవహారం ఉండగా ఈ వ్యవహారం అలాంటిది. అంటే ఇప్పుడు నేను సమర్థించడం లేదు, కానీ యు ఆర్ ఫోర్స్డ్ టు టెల్ సర్టెన్ థింగ్స్ అండ్ ఫోర్స్డ్ టు హైడ్ సర్టెన్ థింగ్స్. యు ఆర్ ఫోర్స్డ్ టు ట్విస్ట్ సర్టెన్ థింగ్స్. ఈ లోకం తీరిది. ముగ్గు చుట్టుగా పోతే బతకలేము అంటాంగా మనం. ఈ లోకం తీరు. కానీ ఎన్నో, అందుకే పూర్ణంగా సన్యాసి అయినటువంటి వాడు వీడన్నిటికీ మొహమాటం లేకుండా ఆచరించగలడు. సత్యాన్ని, అహింసని, బ్రహ్మచర్యాన్ని, సమ్యజ్ఞానాన్ని పట్టుకోగలడు. కానీ ఆ పూర్ణ సన్యాసులు కానప్పుడు ఏమిటి అంటే, ఇక్కడ సన్యాసి అంటే ఆశ్రమ సన్యాసి అని చెప్తున్నాను నేను. లోపల సన్యాసి కాదు, ఆశ్రమ సన్యాసి. ఆశ్రమ సన్యాసి వన్ హు డెడికేటెడ్ టు ద ట్రూత్. అలాంటి వాడికి, ఆశ్రమ సన్యాసులకి అక్కడ వీళ్ళకి సాధనలు ఉపయోగపడతాయి, చేయగలుగుతారు వాళ్ళు. అది కూడా ఎక్కువ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండి ఏకాంతంగా సాధన చేసుకుంటున్నటువంటి వాడికి ఇవన్నీ కొన్ని పూర్తిగా ఇవి అనుకూలిస్తాయి.
మరి మిగతా వారికో వనప్రస్తున్నారు, గృహస్తున్నారు, ప్రపంచం జరిగే వాళ్ళు ఉన్నారు, పారివ్రాజకులు ఉన్నారు, మరి వాళ్ళకో. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇప్పుడు పూర్తిగా ఒక్కసారిగా సత్యవంతుడిగా అవ్వడం కష్టం. కాబట్టి ఆ సత్యం వైపు అడుగులు నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒక టేక్ సమ్ టైం. ఇక్కడ ఏదో ఒక విషయం మీద అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకోండి. అబద్ధం ఆడే సత్యం పలికారు. ఎందుకని? ఆ విషయం చాలా మీకు ఉపయోగపడుతున్నట్టుగా ఉంది కాబట్టి ఆ విషయం అనేటువంటిది అక్కడ అబద్ధం ఆడుతుంటారు. ఎప్పుడైతే ఇప్పుడు బొమ్మల విషయం చిన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు, లేదా ఈ వస్తువు కింద పడిపోయినప్పుడు, లేదా చేతిలోంచి కప్పు పడిపోయినప్పుడు, చిన్నపిల్లడికి వాడు అబద్ధం ఆడతాడు భయపడి. నేనే నా చేతిలో పడిపోలేదు, నా చేతి జారిపోలేదు, ఎవరు పగలగొట్టారో తెలియదు అంటాడు వాడు. కొంచెం అక్కడ ఆ వ్యవహారం భయపడ్డాం కాబట్టి అక్కడ. కానీ పెద్దవాళ్ళ చేతులకు కప్పు పడిపోయింది అనుకోండి, వాడు భయపడ్డు. నా చేతిలో పడిపోయింది కప్పు, ఏదో పోతే పోయింది కూడా కొనిస్తానంటాడు. అక్కడ అబద్ధం అంటే ఏమిటి? అది చాలా ఆ పరిస్థితి, ఆ కప్పు పడిపోవడం అనేటువంటిది చాలా, అక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాటి యందు వీడికి అభిరుచి లేదు. ఇలాంటి అక్కడ సత్యం పలకాల్సినటువంటిది ఉంది, కానీ అసత్యం పలకాల్సిన అవసరం లేదు. కాబట్టి వాడికి భయపడ్డు కాబట్టి సత్యం పలుకుతాడు. ఇలాగా మనం ఏంటి, మనం ఎదుగుతున్న కొద్దీ ఏ ఇదే విషయంలో 5 ఏళ్ల క్రితం అబద్ధం ఆడేవాడిని, ఇప్పుడు అబద్ధం ఆడడం ఎందుకు అని తెలుస్తుంది. అలాగా సత్యంని పలికేటువంటి వ్యవహారం వస్తుంది పెరుగుతూ వస్తుంది. అంటే ఆ మాటికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మా డయాబెటిక్ పేషెంట్ ఏదో అబద్ధం ఆడుతుంటాడు, తినలేదు అంటాడు స్వీట్. కొంతకాలంగా ఏమనుకుంటాడంటే, నేను ఇప్పుడు భయపడ్డం ఎందుకు, నేను తిన్నాను చెప్తే సరిపోయాం కదా, తర్వాత ఇంకోటి ఏదో వాకింగ్ చేయడమో, అదే జాగ్రత్తగా 10 రోజులు ఉండడం ఏదో చేసుకుంటాను, ఇంత వాటికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఉందా అని చెప్పి వాడు ఏమనుకుంటాడు, నేను ఆకలేసింది, మీరందరూ లేనప్పుడు ఒక గులాబ్ జామ్ తిన్నాను అంటాడు, రసగుల్లా తిన్నాను అంటాడు, మైసూర్పాక్ తిన్నాను అంటాడు. అక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. తిన్నాను, నా కోసం తిన్నాను, మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను అది పెద్దగా ఇట్స్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్, ఇట్స్ అ టాపిక్ ఆఫ్ పెద్ద డిస్కషను, అందులో అసత్యం అన్న అవసరం లేదు. అలాగా ఈ వ్యవహారంలో చాలా మటుకు మనకి ఈ అసత్యం పలికేటువంటి జోన్ అంతా పోతుంది. అంటే అడుగులు వేయాలి. అలాగే బ్రహ్మచర్యం అంటే ఏమిటి? అతి సర్వత్ర వర్జయేత్. ఇది అందరికీ వర్తిస్తుంది, గృహస్థులకు కానీ వానప్రస్థులకు కానీ. గురుదేవులు అంటుంటే చిన్న పుస్తకాల్లో, టూ మచ్ లిజనింగ్ టు రేడియో ఈజ్ ఆల్సో బ్రేకింగ్ ద ఓ బ్రహ్మచర్య. ఎక్కువగా రేడియో వినడం బ్రహ్మచర్య వ్రతానికి భంగం, ఎక్కువగా టీవీ చూడడం బ్రహ్మచర్య వ్రతానికి భంగం. ఏదో చూస్తారు 10 నిమిషాలు చూడండి, పోగా ఏదో చూడండి, లిమిట్లో ఉండాలి. అన్ని లిమిట్లో ఉండి దేనికి బానిసగా ఉండకపోతే అప్పుడు ఏమిటవుతుంది? మీరు బ్రహ్మచర్యలే. దేనికి బానిసత్వంగా లేకుండా అన్ని లిమిట్లో ఉంటూ ధర్మానుబద్ధంగా చేస్తే అవన్నీ కూడా అవి అంటవు, అవి కూడా బ్రహ్మచర్యమే. ఎవరికి? వీళ్ళకి. ఇంకా తర్వాత పూర్తిగా ఏకాగ్రతగా ఉన్నటువంటి వాడు, అసలు ఆ నిమగ్నమై ఉన్నాడు ఆ చైతన్యంలో, అలాంటి వాడికి ఇవన్నీ పూర్తిగా సాధన అవుతాయి. కాబట్టి ఎవరికి సాధన అంటే భిక్షువుకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సాధనలే. మిగతా వాళ్ళు అడుగులు వేయాలి వాటి వైపు, సత్యం మీద, సమ్యక్ జ్ఞానం మీద, తపస్సు పెంచుకుంటూ పోవాలి. బ్రహ్మచర్యం గురించి చెప్పారు. ఇక్కడ నిత్యం సర్వదా, నిత్యం సత్యేన, నిత్యం తపసా, నిత్యం సమ్యక్ జ్ఞానేన, ఇది సర్వత్ర నిత్య శబ్ద. లభ్య అనేది ఎలాగైతే మనం అనుషంగం చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడాను ఏది నిత్యం అనేటువంటిది ప్రతి చోట, అంటే నిత్యము. అప్పుడు ఏమైంది? నిత్యం సత్యేన ఏష ఆత్మా లభ్య, నిత్యం తపసా ఏష ఆత్మా లభ్య, నిత్యం బ్రహ్మచర్యేణ ఏష ఆత్మా లభ్య, నిత్యం సమ్యజ్ఞానేన ఏష ఆత్మా లభ్య. ఇక్కడ లభ్య అనే మనం అన్ని చోట్ల అనుషంగం చేసుకున్నాము, నిత్యం అనే కూడా అనుషంగం చేసుకున్నాం. అలా చేసుకోవాలి, అంటే నిత్యము చేయాలి అంటున్నారు.
ఇది సర్వత్ర నిత్యశబ్ద అంత్యదీపికా న్యాయేన అనుషక్తవ్య. అంత్యదీపికా న్యాయం ఇక్కడ అంతర్దీపికా న్యాయం అని కూడా కొన్ని పాఠ్య పుస్తకాల్లో ఉంది. అంతర్దీపికా న్యాయం. ఇక్కడ అంత్యదీపిక. అంత్యదీపిక అంటే ఒక చోట ఒక పెద్ద వరుసగా 4 గదులు ఉన్నాయనుకోండి, ఆఖరి గదిలో పెట్టాం, ఈ మిగతా అన్ని గదుల్లోనూ లైట్ వస్తుంది. గుమ్మాల మధ్యలో ఉన్నాయి, ఆగ ఆ లైట్ కొద్దిగా ప్రసారం అవుతుంది, ఒక దీపం వెలిగితే అన్నా వెలుగుతుంది. లేదా అంతర్దీపిక, 2 గదులు ఉన్నాయి, మధ్యలో దీపం, గుమ్మం మీద దీపం వెలిగించాం, ఇక ఆ దీపం ఇక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది. చిన్నప్పుడు ఇళ్లలో 40-50 ఇయర్స్ బ్యాక్ ఇదే చేసేవాళ్ళం. ఓ క్యాండిల్ ఎక్కడరా, గుమ్మం మీద పెట్టరా, పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి, ఆ పెట్రోమాక్స్ లైట్ అక్కడ పెట్టు, ఇక్కడ అక్కడ పనికొస్తుంది. అదేవిధంగా అంత్యదీపికా నాయన అనుషక్తవ్య అంటే ఈ నిత్యం అనేటువంటిది అన్ని చోట్ల జోడించాలి, లభ్యాన్ని అన్ని చోట్ల జోడించాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత వక్షతి చ, ఇంకా ముందుగా ఇవి కూడా చెప్తారు. ఏమిటది? నయేషు జిహ్మం అనృతం చ. ఇది ఇక్కడ ఇది ఈ ప్రశ్నమృతలో వస్తుంది. పూర్తి మంత్రం ఏంటంటే తేషామసౌ విరజో బ్రహ్మలోక నయేషు జిహ్మం అనృతం న మాయాచ ఇది. ఎవరికది? తేషాం అసౌ తేషాం విరజో అసౌ బ్రహ్మలోక. ఈ బ్రహ్మలోకం ఎవరికి? విరజులైనటువంటి వాళ్ళకి బ్రహ్మలోకం. విరజులు అంటే ఎటువంటి రజస్సు తమస్సు లేనటువంటి వాళ్ళు, శుద్ధ సత్వంగా ఉన్నటువంటి వాళ్ళు. రజతమస్సు లేవంటే ఏమిటి? రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళు. రాగద్వేషాలు లేవంటే ఏమిటి? ఇలాంటివి లేవు బ్రహ్మలో. యేషు ఎవరిలో అయితే జిహ్మము అనృతము మాయ అనేవి ఉండవు. జిహ్మం అంటే కుటిలత, కుటిల వ్యవహారము. తర్వాత అనృతం అంటే అసత్య వ్యవహారము. మాయ అంటే మోసం చేయడము. ఇలాంటివి ఎవరిలో అయితే లేవో వాళ్ళు విరజులు. ఆ విరజులే బ్రహ్మలోకాన్ని చేరుకుంటారని ప్రశ్నతో వస్తుంది. అంటే ఏమిటంటే చాలా అసలు అసలు ఈ వ్యవహారానికి అతీతంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు లొసుగులు ఉండకూడదు వ్యవహారంలో. లొసుగులు ఎందుకు? లొసుగులు ఏదో తాపత్రయం, ఏదో కక్కుర్తి కాబట్టి లొసుగులు పెడతామని. ఏదో కక్కుర్తి, ఏదో పొందేద్దాం, ఏదో దాచేద్దాం. అదేంటి? రాగం వల్ల కానీ, ద్వేషం కానీ, రెండు లోభం కానీ, మోహం కానీ, కామం కానీ, ఈ వ్యవహారాలన్నీ ఎందుకు వస్తాయి? ఈ దుర్గుణాలు ఉండబట్టి వస్తాయి. కోరికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఆ కోరికని కప్పిపుచ్చుకోవడానికనో ఏదో ఒక కుటిలంగా సంపాదించడమో, మోసం చేసి సంపాదించడమో, అనృతం అబద్ధాలు చెప్పడమో. అసలు ఆ కోరిక లేదనుకోండి, ఇంక ఈ 3 అవసరం లేదుగా. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఎందుకు మనం చేస్తున్న ప్రపంచం అంతా ఇవి నిండిపోయి ఉన్నాయి. జిహ్మము, అనృతము, తర్వాత మూడవది మాయ. ఎందుకు మనం ఇలానే వ్యవహారం ఇలా ఉన్నది అంటే, ఏదో ఈ ప్రపంచంలో పొందేద్దాం, ఇది సత్యము, ఇది సత్యత్వము, నిత్యత్వము, సమచిత్తత్వం 3 ఉన్నాయి ఇందులో. సత్యత్వం అంటే ప్రపంచం సత్యము, నిత్యము అంటే శాశ్వతంగా ఉంటుంది. సమచిత్తత్వం అంటే నా చిత్తానికి ఇది ఈ వస్తువులు నాకు ఆనందాన్ని కలిగిస్తాయి అనేటువంటి భ్రమ. 3 భ్రమలే. ఈ 3 భ్రమల వల్ల వ్యవహారం పుట్టింది. అందుకే ఇవన్నీ వస్తాయి. జిహ్మము, అనృతము, మాయ, ఇవన్నీ అసలు ప్రపంచం మీద ఎటువంటి రుచి లేనటువంటి వాడికి ఈ 3 అవసరం లేదుగా. ఎందుకు అబద్ధం ఆడడం ఎందుకు? మోసం చేయడం ఎందుకు? కుటిలంగా వ్యవహరించడం ఎందుకు? అవసరమే లేదు నాకు. నాలో నేను ఉన్నాను, ఆత్మజ్ఞానిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. నాకేం ప్రపంచాన్ని నేనేం ఆశించను. అది అవసరాలు ఉంటాయా? అవసరాలు ఈశ్వరుడే ఇస్తున్నాడు. అనన్యాశ్చంతయంతో మాం యోగక్షేమ వహామ్యం అన్నాడుగా కృష్ణుడు. ఆయన చూసుకుంటాడు. నేను ఆయన యందు భక్తి, జ్ఞానము, ఆయన యందు భక్తి, శ్రద్ధ, ధ్యాన యోగాదవై కైవల్యోపనిషత్. అందుచేత ఇక్కడ అటువంటిది వక్ష్యతి చ, ఇలాంటివి కూడా ఉండవు అని చెప్పబోతుంది. ఇది ప్రశ్న పద్ధతిలో చెప్తారు. ఎందుకంటే ఇది బ్రాహ్మణోపనిషత్తు, మంత్రోపనిషత్తు ఒకటే వేదంలో సంబంధించింది కాబట్టి. కహ
కహ అసౌ ఆత్మ యహ ఏతై సాధనై లభ్య ఇది ఉచ్యతే. అసలు ఈ సాధనాల వల్ల లభించేటువంటి ఆత్మతత్వం ఏంటది? ఆత్మస్వరూపం ఏమిటి? ఎలాంటి ఆత్మ అది? ఎక్కడుంది అసౌ ఆత్మ? కహ ఆత్మ? అలాంటి ఆత్మ ఎక్కడ ఉన్నది? ఈ ఇక్కడ చెప్తున్నారు. అంతఃశరీరే, అంతః మధ్యే శరీరస్య పుండరీకాకాశే జ్యోతిర్మయో హి రుక్మవర్ణ శుభ్ర శుద్ధం యం ఆత్మానం పశ్యంతి ఉపలభంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఈ శరీరంలోనే ఉంది. ఈ శరీరంలోనే మధ్యే, శరీరస్య మధ్యే పుండరీక ఆకాశే హృదయము, ఆ హృదయంలో ఆకాశము, దహరాకాశము, పుండరీక ఆకాశే, అక్కడ జ్యోతిర్మయమైనటువంటిది రుక్మ వర్ణం అంటే బంగారు వర్ణంతో ఉన్నటువంటిది, మెరిసిపోతున్నటువంటి ఆత్మతత్వం, శుభ్ర శుద్ధంగా ఉంది లోపల. ఇదే ఆత్మజ్యోతి. ఆ జ్యోతి స్వరూపం ఈ విధంగా ఉన్నది అని చెప్పి మనం అది అందులో ఉపాసన చేయొచ్చు. దహర విద్య ఉపాసన, ఉపాసన అది. వెలుగ్గా చూడడం లోపల, ఆ వెలుగు మీద ధ్యానం చేయడం ఉపాసన అది. జ్యోతిర్మయోహి రుక్మవర్ణ శుభ్ర శుద్ధ, ఇది శుద్ధమైనటువంటిది. అంటే ఏంటి? పాప పుణ్యాలకు అతీతంగా ఉంటుంది, అన్నిటికీ రాగద్వేషాలకు అతీతంగా ఉన్నటువంటి శుభ్రమైనటువంటి, శోకమోహాలకు అతీతంగా ఉన్నటువంటిది అది ఆ ఆత్మతత్వం. శుభ్ర అంటే శుద్ధం, శుద్ధ యం ఏదైతే, అటువంటి ఆత్మతత్వాన్ని పశ్యంతి, ఆత్మానం ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మని పశ్యంతి ఉపలభంతే చూస్తారు, అనుభవిస్తారు, తెలుసుకుంటారు. ఎవరు? యతయ, యతయ అంటే యతనశీల, అంటే ప్రయత్నం చేసేటువంటి యోగులు, సిద్ధపురుషులు, వాళ్ళు తెలుసుకుంటారు. సన్యాసిన, ఇక్కడ సన్యా శంకరాచార్య ఈజ్ ఆల్వేస్ ప్రో సన్యాసి. అసలు అయి ఉంటారంటే ఒకటి వినండి. ఆ బ్రహ్మతత్వంలోకి మనం పూర్తిగా బ్రహ్మవిద్ బ్రహ్మమే భవతి, ఆ విధంగా జరగాలంటే ఇక్కడ ఈ ప్రకృతి అపరంలో ఉన్నటువంటి ఏది కూడా, ఏ చిన్న కించిత్ మాత్రం ఉన్నప్పటికీ కూడా అందులో ఎంట్రీ కుదరదు, అందులో ప్రవేశం కుదరదు ఆ జ్ఞానంలో. ఓ 80-90% శుద్ధంగా అయ్యానేవండి అంటే ఓకే, బ్రహ్మలోకం దగ్గర వెళ్ళిపో. 70% ఉంటే కిందకి రా, తపోలోకమో ఏదో లోకానికి వెళ్ళి కూర్చో. కానీ అది మటుకు కుదరదు. మీరు కన్సెషన్ ఇస్తారా? లేదు. బ్రైబ్ కుదరదు, లంచం కుదరదు. అంటే ఏమిటి? అసలు ఏమీ ఉండకూడదు లోపల. పూర్తిగా అన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఆత్మజ్ఞానం కలుగు. సన్యాసి అంటే లోపల, సన్యాసికి అందరూ అర్హులే, సన్యాస ఆశ్రమానికి అందరూ అర్హులు కాదు. కానీ సన్యాస ఆశ్రమం అనేటువంటిది స్వీకరించినటువంటి వాళ్ళకి ధ్యానం మీద కానీ, యోగం మీద కానీ ఎక్కువ సమయం, ఎక్కువ ధ్యానము, ఎక్కువ అసలు అకుంఠితమైనటువంటి దీక్షతో వాళ్ళు ముందుకు సాగగలరు. ఎందుకు? వాళ్ళతో వ్యవహారం అనేటువంటిది లేదు కాబట్టి, కేవలం బ్రహ్మచింతనే ఉంది కాబట్టి. మిగతా వాళ్ళకి అన్నీ ఒక అరగంట ధ్యానం చేస్తాడు, అందులో పాపం బోళ్ళు విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అయ్యో పాలవాడికి పంపించాలి, పాలు తోడు పెట్టాలి, బియ్యం ఆకు పెట్టాం, బియ్యం ఆర్డర్ అయ్యాలి, కూరలు తెప్పించుకోవాలి సాయంత్రం, ఇలాంటివన్నీ వస్తాయి పాపం థాట్స్ అన్ని కూడా. ఎందుకని? వాసనలు ఎక్కువ ఉన్నాయి. అలా మరి ఏం చేయాలండి అంటే కృష్ణుడు 12వ అధ్యాయం చదవండి, పూర్తిగా చెప్తాడు మీకు. ఇది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే ఇది చెయ్యి అని ఇస్తాడు ఆయన. ఆ 5వ శ్లోకంలో నిర్గుణోపాసన ఇచ్చి 6, 7, 8, 9, 10, 9, 6, 7, 1, 9, 10, 9, 1, 10, 1, 11, 1 అలా ఇది చేయకపోతే ఇది, ఇది లేకపోతే ఇది, ఇది లేకపోతే ఇది చెప్పడం లేదు కావాలని ఇప్పుడు నేను ఆ శ్లోకాలన్నీ. యతనశీలా సన్యాసిన వాళ్ళెవరు? క్షీణదోషా, క్షీణక్రోధాది చిత్తమల వాళ్ళే సన్యాసులు, యతులు. ఈ లోపల ఎటువంటి కామ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ పోయే మలములు, చిత్తమలాలు.
అన్ని పోయాయి. చిత్తమలాహ అన్ని పోయాయి. స ఆత్మా నిత్యం సత్యాది సాధనై సన్యాసిభి. ఎన్నిసార్లు చెప్పారు సన్యాసి 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 అని ఈ మంత్రంలో. అది సన్యాసులకే అందుతుంది. సన్యాసులు అంటే ఎవరు? అన్నిటినీ త్యజించినటువంటి వాడు. లోపల అసలు అసలు ఏమీ ఉండకూడదు. పద్ధపత్ర ఎటువంటి ఏ విషయం మీద మిథ్య కదండి, మిథ్య. కాబట్టి దేని యందు కూడా ఆపేక్ష లేకుండా అన్నిటిని విడిచిపెట్టేయాలి చివరికి. అన్ని అందుకే ఏన త్యజసి తత్యజ అని వస్తుంది. ఇవన్నీ నేను త్యజించాను అన్నాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి. దేని ద్వారా త్యజించావు? దాన్ని కూడా త్యజించు అన్నాడు గురువుగారు. అదేంటంటే దేని ద్వారా అంటే నువ్వు అహంకారిగా ఉండి వ్యక్తిగా ఉండి త్యజించావు కదా, అన్ని త్యాగం చేసావు కదా. దేని ద్వారా? నేనున్నాను, నేను అనేటువంటిది ఉన్నావు, దాన్ని పట్టుకున్నావు, ఒక వ్యక్తిత్వం, అహంకారం, జీవుడు, దాని ద్వారా అన్ని త్యాగం చేశానన్నావు. ఇప్పుడు దీని ద్వారా అన్ని త్యాగం చేసావు కాబట్టి దేని ద్వారా అయితే ఇవన్నీ త్యాగం చేయబడ్డాయో దాన్ని కూడా త్యాగం చెయ్యి. అంటే అహంకారాన్ని కూడా నేను చేశాను అని త్యాగం చేశాను అనే వృత్తి ఉంది కదా, థాట్ ఉంది కదా, అది కూడా వదిలే అన్నాడు. ఓ గురువుగారు అడిగారట, ఒరే నీళ్ళు పట్టరా గ్లాస్లో అని. వాడు నీళ్ళు పట్టుకొచ్చాడు. డ్రాప్ ఇట్ అన్నట్టు టిబెటన్ గురు, జెన్ మాస్టర్. ఆ గ్లాసులో నీళ్ళు కింద పడేసి టక్కన వదిలేసాడు. డ్రాప్ ఇట్ అంటే డ్రాప్ చేస్తాడు. అన్న డ్రాప్ అన్నాడు, డ్రాప్డ్ గ్లాసు నీళ్ళు కింద పడిపోయాయి. ఐ డ్రాప్డ్ సార్ అన్నట్టు. డ్రాప్ దట్ ఆల్సో అన్నట్టు ఆయన. అంతే. ఇంకా ఇంకా ఉలుకు పలుకు లేదు ఆ శిష్యుల్లో. ఆత్మజ్ఞానం అక్కడక్కడే పొందేశాడు. యూ డ్రాప్ దట్, ఎన్ ఐడియా దట్ ఐ డ్రాప్డ్ ఉంది కదా, అది కూడా వదిలేమన్నాడు. అంతే, అక్కడక్కడే ఆత్మజ్ఞానం పొందేశాడు. ఠక్కమని తెలిసి ఓ ఇది నేను అని. ఎన్లైటన్మెంట్. అందుకే సన్యాసిభిర్ లభ్యతే. మొహమాటం ఏం లేదండి. అన్నీ వదిలిన వాడికే బ్రహ్మతత్వం. పూర్తిగా అన్నీ వదిలేసుకోవాలి. ఈ సంస్కారాలు, మోహాలు వాటి కార్యములే కదా అన్నీను, మిగతా అన్నీ కూడాను. అంటే కోరికలు, మోహాలు, రాగద్వేషాలు అన్నీ వదిలేసి పూర్తిగా నగ్నంగా అవ్వాలి అక్కడ. అంటే చైతన్యం తప్ప ఇంకేం ఉండకూడదు. ఇవన్నీ వస్త్రాలు కదా, ఉపాధులు కదా, కవరింగ్స్ కదా, అన్నీ వదిలేస్తే అప్పుడు కానీ ఆత్మజ్ఞానం కుదరదు. సత్యాది సాధనై నిత్యము నిత్యము సత్యము, నిత్యము తపస్సు, నిత్యం బ్రహ్మచర్యము, నిత్యం సమ్యక్ జ్ఞానం, ఇలాంటి సాధన ద్వారా నిత్యం చేయాలి. సాధనై లభ్యతే నా కాదాచిత్ కై సత్యాదివి లభ్యతే. అప్పుడప్పుడు సత్యం పలుకుతానండి. ఆదివారం ఆదివారం, అది సోమవారం, వాళ్ళ మంగళవారం అబద్ధం ఆడకూడదు. నేను ఆంజనేయ స్వామి వ్రతం పెట్టుకుంటాను. అదే వాడతా అలా అలా. అప్పుడప్పుడు నిజం చెప్పేవాడు, అప్పుడప్పుడు తపస్సు చేసేటువంటి వాడు, అప్పుడప్పుడు సమ్యక్ జ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడు, అప్పుడప్పుడు బ్రహ్మచర్యాన్ని ఆచరించేటువంటి వాడు. కొన్ని దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షల్లో వాళ్ళు మాంసాహారం తినరు, ఏదో కింద పడుకుంటా ఉంటారు. మొత్తం బాగానే ఉంది, చక్కగా రకరకాల దీక్షలు ఉన్నాయి. అన్నీ 40 రోజులు బాగానే చేస్తారు. ఆ 30 రోజులు, వారం రోజులు, 20 ఏదో చేస్తారు అంతే. ఆ మొన్నాడు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ పెళ్ళికి ఒక్కసారి అన్ని వచ్చి పడతాయి అంతఃకరణలు. మాంసాహారం మానేసాడు, అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే తింటారు. అమ్మో నాకు 40 days అయింది తినలేదు. ఇవన్నీ ఏమిటి? అప్పుడప్పుడు చేసే తపస్సులు ఇవన్నీ కూడా. ఏదో సంస్కారం పడుతుంది. అసలు ఏది, ఏ వృత్తి కూడా పనికి రాకుండా పోదు కదా, ఏ ప్రయత్నం పనికి రాకుండా పోదు కదా, ఏ కర్మ పనికి రాకుండా పోదు కదా. ఏదో ఫలితం ఉంటుంది, నిందించక్కర్లేదు. కానీ అది పూర్ణం కాదు. అప్పుడప్పుడు చేసేటువంటి ద్వారా ఆత్మజ్ఞానం నీకు రాదు. సత్యాది సాధన స్తుత్యర్థ అయం అర్థవాద. ఈ అర్థవాదం ఏదో విషయాన్ని యూలాజీ అంటారు, ప్రైజ్ అంటాం. ఈ అర్థవాదం ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఆ సత్యాది సాధనాల్ని కొంచెం ప్రశంసించడానికి, కొంచెం బాగానే ప్రశంసించడానికి. అవి లేనిదేవి రావు కాబట్టి ఈ యొక్క సత్యాది సాధనలు ప్రశంసించడానికి అర్థవాదం ఇక్కడ తీసుకురావడం జరిగింది.
ఇది ఈ మంత్రం. కాబట్టి నిత్యము సత్యము, నిత్యము సత్యేన లభ్య, నిత్యం తపసా లభ్య, నిత్యం సమ్యజ్ఞానేన లభ్య, నిత్యం బ్రహ్మచర్యేన లభ్య. ఇక్కడ లభ్య నిత్యం రెండు జోడించుకోవాలి. ఉం. ఇప్పుడు నేను ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే ఈ ఆరో మంత్రం ఇప్పుడు అలాగే కుదరదు, టైం పడుతుంది, 10 నిమిషాలు మనం పూర్తి చేయలేం.